సహచర ఎమ్మెల్యే మొన్నటి వరకు ఉన్న దానన్న నాగేందర్ ఇక మీకు ప్రత్యర్థిగా అవుతున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు? ఆ ప్రాంత ప్రజలు చెప్తారు కదా రిజల్ట్ ఏందో. ఆయన ఇప్పటిదాకా చూస్తూ ఉన్నారు. ఇప్పుడు ఎందుకు నేను ఇప్పుడు చెప్పడం, ఇంకా టైం చాలా ఉన్నదని చెప్తా ఉన్నా కదా. దాదాపు దగ్గర దగ్గర 2 నెలలు ఉంది. 60 నిన్న మేము మీటింగ్లో ఉన్నాము. కొన్ని గంటల పాటు అంటే అందరు ఎమ్మెల్యేస్ వీళ్ళంతా లోకల్ నాయకత్వాన్ని ఒపీనియన్ తీసుకొని అనౌన్స్ చేద్దామని చేస్తే, మేము మీటింగ్లో ఉంటే ఫోన్ లైన్ సైలెన్స్గా పెడతాం. కొద్దిగా ఫోన్లు లేపుతారంటే ఆ సోదరిమణి మా చెల్లె ఎవరో ఒక ప్రశ్న అడిగింది. ఎవరిని అడిగి మీరు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు అని చెప్పేసి. అమ్మ నేను మీటింగ్ పెట్టి చెప్తానే వస్తున్నది, మీరు కూడా ఇంటుండొచ్చు బహుశా. మీటింగ్ కాదండి, మేము ఓటర్స్, మేము ఓటేసిన వాళ్ళము, మేము అడుగుతున్నాము. ఎట్లా ఎవరిని అడిగి వెళ్ళినరు అని అడిగింది ఆమె. ఆమెకు చేతులు ఎత్తి నమస్కరించాలి అంటే ఇంత అవేర్నెస్ ఉండి ఆ ఎదుటి వ్యక్తి గురించి ఆమె ఒపీనియన్ ఏందో చెప్పింది. అంతకంటే నేను ఏం చెప్పాలి ఎక్కువ. మీరు కూడా బహుశా వినుండొచ్చు, ఇప్పుడు మీ ఫోన్లో కూడా ఉండొచ్చు. ఓటేషన్లో మేము ఎవరిని అడిగి మీరు పార్టీ జెండా మార్చిండ్రు అని అడిగింది. అది రాబోయే రోజులు చెప్తుంది. ఇంకా అంటే ఇప్పుడే కదా ఖాళీ ప్రకటనలే వచ్చింది. ఎన్నికలలో తెలంగాణ రాష్ట్రానికి మేము మా ముఖ్యమంత్రిగా డెవలప్మెంట్ చేసింది అది డే బై డే డే బై డే డే బై డే అన్నీ చెప్తాము. ఇంకా 60 రోజులు, దాదాపు దగ్గర దగ్గర 60 రోజుల టైం ఉంది. ఈ 60 రోజులు చెప్తాం. మొత్తం ఇప్పుడే అడిగితే మళ్ళీ రేపు ఎన్నికలు ఉన్నాక రేపు అడుగుతామంటే రేపు ఏం చెప్పాలి, ఇంకో 1 వీక్ తర్వాత అడిగితే ఏం చెప్పాలి. అట్లా కాదు. ఇవాళ అభ్యర్థిని ప్రకటించినందుకు ఎంత మట్టుకే